కనీసం మీ నాన్నగారు చేసిన బిజినెస్ని కంటిన్యూ చేయకుండా మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ బిజినెస్ కంటిన్యూ చేయలేదని ఎవరున్నారు? మరి ఈ ఫినిక్స్ అనేది నాన్నగారు ఏదైతే బిజినెస్ మొదలు పెట్టాడో ఆ బిజినెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది గుంటూరులో. అది చేస్తూ అంటే అది ఒక్కటే కాకుండా దాన్ని మళ్ళీ మీరు అంటే నా నా ప్రస్థానం హైదరాబాద్కి డిఫరెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. సార్ నేను 83 డిసెంబర్ ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన తర్వాత సార్ దాదాపు 90 దాకా గుంటూరులోనే ఉన్నా. సో నేను ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద ఆటోమొబైల్ బిజినెస్ అండ్ ఆల్. తర్వాత మా అన్న నేను ఇద్దరం కలిసి చూస్తూ ఉండేవాళ్ళం. మేము ఒక మా బ్రదర్ లాకి తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన ఏదో ఇండస్ట్రీ పెట్టాలని, కాపర్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఓకే మా బ్రదర్లా దగ్గరకు వచ్చి మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అన్నాడు. ఇన్వెస్ట్ చేయండి అంటే ఆయన అడిగింది ఎంత? 6 లక్షలు. 5 పార్ట్నర్లు 30 లక్షలు. ఆ రోజుల్లో 30 లక్షలు అంటే చాలా ఎక్కువ సార్. ఎక్కువ కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 85-86. సమానం. సో మా బావ వెళ్ళి మా నాన్నగారితో ఏదో మాట్లాడితే నీకు ఇష్టం ఉంటే పెట్టుకో, ప్రాబ్లం లేదు, డబ్బు ఇస్తా అన్నారు. ఈయన ఇచ్చారు, ఆయన పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఒక డైరెక్టర్ మా వైపు నుంచి ఉండాలి కదా అని చెప్తే, ఎవర్రా బకరా అంటే వీడు ఒక్కడే ఇంజనీరు, సో వీడిని పెట్టండి అని మా బ్రదర్ని అన్నాడు. అప్పుడు మా ఫ్యామిలీలో మా వాళ్ళందరూ బీఎస్సీలు ఎంఎస్సీలు చేశారు కానీ ఇంజనీర్ ఎవరు కాదు. సో నా పేరు పెట్టారు. బట్ వీఆర్ ఆల్ స్లీపింగ్ పార్ట్నర్స్. డబ్బులు పెట్టారు, నా పేరు డైరెక్టర్ పెట్టారు, ఏదో బోర్డు మీటింగ్లకి అటెండ్ అవుతూ ఉండేవాడు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే వాళ్ళు జర్మన్ టెక్నాలజీ తీసుకొచ్చి గుత్తి అని గుంటకల్ దగ్గర అక్కడ పెట్టారు ఫ్యాక్టరీ. సో ఆ జర్మన్ టెక్నాలజీ తోటి ఆ కాపర్ ఓర్ తీసుకొచ్చి కాపర్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో జర్మన్ కంపెనీ దగ్గర నుంచి దే బాట్ ఏ రోస్టర్, ఫ్లూయిడైజ్డ్ బెడ్ రోస్టర్ అని అది పెట్టారు. అది టెక్నికల్గా ఫెయిల్ అయింది. సో వీళ్ళు ఎంత రా మెటీరియల్ వేస్తుంటే ఆ రా మెటీరియల్ మొత్తం హాఫ్ బేక్ అయ్యి బయటకు వస్తుంది. సో పెట్టిన 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సిక్ అయిపోయింది టెక్నాలజీ ఫెయిల్యూర్ తోటి. సో సిక్ అయినప్పుడు దాన్ని రివైవ్ చేయడానికి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన ఒక్కడే చూసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఒక్కడికే సాధ్యపడలా. సో సాధ్యపడకపోతే తతిమా డైరెక్టర్లు ఎవరు కాంపిటెంట్ కాదు. సో మా బ్రదర్ నా దగ్గరకు వచ్చి, మా నాన్నగారి దగ్గరకు వచ్చి నాకు కొద్దిగా సపోర్ట్ కావాలి, ఎవరన్నా పంపిస్తారని అంటే ఎవరున్నారు? ఎవరు లేరు. అప్పుడు మా ఫాదర్ నువ్వు వెళ్తామని అడిగాను. నాకు గుంటూరులో నేను కింగ్ని, అసలు గుంటూరులో మేము తెలియని వాళ్ళు లేరు, మా నాన్నగారి పేరు చెప్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో వీఆర్ బార్న్ ఇన్ సిల్వర్ స్పూన్. హైదరాబాద్లో నాకు ఏమీ తెలీదు, ఎవడో తెలీదు, నేను ఎందుకు హైదరాబాద్ వెళ్తా అంటే, సరే వెళ్ళి కొన్ని రోజులు వెళ్ళి చూడు అన్నారు. సరే ఆ నేపథ్యంలో వచ్చాను హైదరాబాద్. మై డెస్టినీ ఈజ్ నాట్ టు కమ్ టు హైదరాబాద్. సో ఐ వాజ్ ఫోర్స్ టు మూవ్ టు హైదరాబాద్. సో వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం దాన్ని రివైవ్ చేద్దామని. కష్టపడ్డాం. రోజు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, గందరగోళంగా ఉండేది, ఒక్కడనే ఇక్కడ ఉండేవాడిని. స్లోగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై ఓన్ నెట్వర్క్. నాకు అదృష్టం బాగుండి గుంటూరులో పనిచేసిన ఆఫీసర్లు అందరూ హైదరాబాద్, వాళ్ళకి ఒక స్టేజ్ అయిన తర్వాత సీనియారిటీ రంగాల్లో వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేస్తారు. సో అందరు ఇక్కడ సెక్రటరీలు. సో వాళ్ళతోటి కాలక్షేపం చేస్తా మెల్లిమెల్లిగా ఐ స్టార్టెడ్ మెయింటైనింగ్ మై నెట్వర్క్. 2 ఏళ్ళు అయింది. వీఆర్ నాట్ ఏబుల్ టు. సో దట్ వాజ్ ది ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు హైదరాబాద్ విత్ ఫెయిల్యూర్. సో ఇఫ్ యూ సే ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్ ఫర్ మీ. అంటే ఇట్స్ నాట్ మై డూయింగ్, ఇట్స్ అ ఫెయిల్యూర్ బికాజ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రివైవ్ దట్. రెండవది ఏంటంటే ఆ టెక్నాలజీ ఏదైతే దెబ్బతిందో ఇట్ కెనాట్ బి రీమేడ్.
మళ్ళీ ఆ ఎక్విప్మెంట్ తీసేసి వేరే ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టాలి, వేరే ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు ఆ రోజుల్లో. దట్స్ న్యూ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇట్ వాజ్ ఇర్రిపేరబుల్. ఎస్ సార్. నేను బ్రహ్మాండం తీసుకొచ్చి పెట్టినా కానీ అక్కడ అది అయ్యేది కాదు. అదేదో అంటారు కదా, చచ్చిన పావుని మనం ఇంకా చంపుతున్నాం అని. ఆ స్టేజ్లోకి వెళ్ళింది తప్పితే అది రికవరీ అయ్యే పొజిషన్ నాకు కనపడలా. కానీ అప్పటికే నేను 2 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి. సో ఈ లోపల నాకు రోజు పనేంటి, బ్యాంక్కి వెళ్ళటం రావటం. సో హార్డ్లీ 1 hour 2 hours ఖాళీగా ఉన్న టైంలో ఏం చేయాలనేది తెలియక ఉన్నాయి అట్లా ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒక ఆఫీసర్ నాకు ఒక ఆయన్ని పరిచయం చేశాడు. సురేష్, ఈయన మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళ ఇంటి పక్కన ఎవరో కుర్రోళ్ళు ఉన్నారంట, వాళ్ళది ఏదో ఇష్యూ ఉంది, నువ్వు అదేమన్నా ఆలోచిస్తావా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. నాకు కన్స్ట్రక్షన్ గురించి ఏం తెలియదు, ఎందుకంటే నేను మెకానికల్ ఇంజనీర్ని. సెకండ్ థింగ్, ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వితిన్ 1 week బిజినెస్లోకి వెళ్ళిపోయా. వ్యాపారంలో ఇంజనీరింగ్తో పని లేదు. సో ఇంజనీరింగ్ ఆ రోజే మర్చిపోయాను. చదివిన చదువుకి మీరు చేసే బిజినెస్ ఏం లేదు, తేడా ఏం లేదు, సంబంధం లేదు. దాని తర్వాత కన్స్ట్రక్షన్ సరే ఏముందని చెప్పి ఓ రోజు వెళ్ళాను అమీర్పేట్లో గ్రీన్ పార్క్ హోటల్ వెనక. మళ్ళా ఓకే. ఒక పెద్ద మనిషి 2 ముస్లిం కుర్రాళ్ళని పరిచయం చేశాడు. పరిచయం చేసి వాడు ఒకడేమో ఇద్దరు ఇంజనీర్లే, ఒకతను MBA, ఒకతను ఇంజనీరు. ఒకడు ఒక ఓల్డ్ హైదరాబాదీ ఫ్యామిలీ, ఒక రాయల టైప్ మెషిన్స్ అని, ఆ మెషిన్స్కి ఏదో రిప్రజెంటేటివ్ కింద పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళ అన్నేమో ఉద్యోగం లేదు, ఉన్న కూర్చునేవాడు. వీళ్ళ పెద్దన్న ఒకడు సౌదీలో ఏదో ఎయిర్లైన్లో పనిచేస్తా వీళ్ళకి ఫండ్స్ పంపిస్తూ ఉండేవాడు. మంచి కుటుంబం. సో పరిచయం అయిన తర్వాత ఇష్యూ ఏంటనే చూస్తే అక్కడ సుల్తాన్ ఉలూమ్ స్కూల్ అని మీకు, ఆ స్కూలు అమీర్పేట్లో ఈ గ్రీన్ పార్క్ హోటల్ వెనకమాల ఉండేది. ఓకే. ఒక పెద్ద బిల్డింగు, కొద్దిగా ఎత్తుగా కొండలాగా ఉండేది. దానిపైన పెద్ద బిల్డింగ్లో ఓల్డ్ ఈ పాతకాలపు దీన్ని ఏమంటారు, మన హైదరాబాదీ ముస్లిం హవేలీ టైప్. సో వీళ్ళు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఆ బిల్డింగ్ ఆక్యుపై చేసి వీళ్ళకి ఏదో నెలకు ఒక 5,000 ఎంతో ఇస్తున్నారు అంతే. సో వీళ్ళు కోర్టులో కేసులు వేసి వీళ్ళని ఖాళీ చేయండి అంటే అప్పటికే అది ఏంటంటే కొద్దిగా ప్రైమ్ ఏరియా అయిపోయింది. ప్రైమ్ ఏరియా అంటే అంత గొప్ప కాదు, ప్రైమ్ ఏరియా అనేది మంచి ఏరియా. సో బేగంపేట్ స్టేషన్ జస్ట్ 5 minutes ఫ్రమ్ దేర్, కింద నుంచి వెళ్తే. ధరంకరణ్ రోడ్ అంటారు కదా, ధరంకరణ్ రోడ్ కంటే ఇంకా యువతల రోడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వీళ్ళు ఖాళీ చేయట్లేదు. కోర్టులో వెళ్తే కోర్టు దే గేవ్ ఏ డైరెక్షన్ ఇన్ దేర్ ఫేవర్. ఏమని ఇచ్చిందంటే, మీరు ఇంత కాంపెన్సేషన్ వాళ్ళకి కట్టండి, ఎందుకంటే వాళ్ళు రీలొకేట్ అవడానికి, వాళ్ళు ఖాళీ చేస్తారు. దానికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చారు. సో ఈ డెడ్ లైన్ లోపల వీళ్ళు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళ అన్న దగ్గర డబ్బు లేదు. ఆయన కూడా అక్కడ ఏదో పని చేస్తున్నాడు. సో ఎంత ఆ రోజుల్లో 15 లక్షలు. అప్పట్లో 15 చాలా ఎక్కువ సార్. సో డబ్బు లేకపోతే నన్ను అప్పటికే వీళ్ళు ఏంటంటే ఒక వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఒకడిని కలుపుకున్నారు, ఓ రెడ్డి గారిని ఒక ఆయన. ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు, చెప్పకూడదు. సో కలుపుకుంటే వాళ్ళు ముగ్గురు కలిసి చేద్దామని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళ కాల. అప్పుడు సడన్గా నేను పరిచయం అయితే సమ్ దే లైక్ మీ, ఇది ఎట్లా చేయాలి ఏంటని. ఆ రోజుల్లో నేను బ్యాంక్ ఆఫ్ బరోడా మాకు దాదాపు అప్పటికే 30 ఏళ్ళ నుంచి మేము బ్యాంకర్స్. మా నాన్నగారు 1954 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి బ్యాంకింగ్ చేస్తారు. సో
ఆ ఎఫిలియేషను రిలేషన్షిప్ ఉండేది. ఇక్కడ రావు గారని రీజనల్ మేనేజర్ ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లో ఒక రీజనల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టాడు. ఆ కమిటీలో వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి, నేను, ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురిని పెట్టాడు. సో నాతో చాలా బాగుండేవాడు ఆయన. సో వీళ్ళు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఇష్యూ ఉంది, లేకపోతే మొత్తం ఆస్తిపోద్ది. సో ఫైనల్గా సరే నలుగురు కలిసి చేద్దాంలే, నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత వాడు ఎవరైతే రెడ్డి గారు ఉన్నాడో వాడు చేస్తా అని చెప్పి చేయలేకపోయాడు. ఆయనకి వేరే ఇష్యూస్ ఉండి ఆయన వేరే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాల్సి వచ్చి ఆయన బయటికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే, తర్వాత వీళ్ళ దగ్గర డబ్బు లేదు. సో నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో నా పర్సనల్ గ్యారంటీ తోటి లోన్ అడిగా. లోన్ అడిగితే ఆయన అన్నట్టు ఓకే నేను 70% ఇస్తాను, కానీ ఏంటి సెక్యూరిటీ ఏంటంటే, సెక్యూరిటీ ఏం లేదు, నా గ్యారంటీ అన్న. సో ఓకే అని చెప్పి అప్పుడు నేను 5 లక్షలు పెట్టి 10 లక్షలు ఆయన దగ్గర తీసుకొని లాస్ట్ 4-5 డేస్ ముందు ఆ డబ్బులు పేమెంట్ చేసి అది రిలీజ్ చేయించాం. లేకపోతే ఆస్తిపోయేది. ఆస్తిపోయినట్టయితే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. టుడే దే ఆర్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్. సో అక్కడతో స్టార్ట్ అయింది. ఫైనల్గా మాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ఆ పక్కనే ఒక అగర్వాల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని తీసుకొని ఆయన కూడా పార్ట్నర్ కింద పెట్టుకొని యునైటెడ్ కన్స్ట్రక్షన్స్ అని పెట్టాము. స్టార్టింగ్లో పెట్టి ఒక 50 అపార్ట్మెంట్లు. ఫస్టే 50 అపార్ట్మెంట్ పెద్ద ప్రాజెక్టు. అప్పట్లో అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. చాలా పెద్ద చాలా హ్యూజ్ కట్టేస్తున్నారు కానీ చాలా పెద్ద ప్రాజెక్టు, పెద్ద ల్యాండ్, పెద్ద ప్రాజెక్టు. 50 అపార్ట్మెంట్స్ కట్టాము. మేము అమ్మిందంత 550-600 రూపాయలు అప్పట్లో అడుగు స్క్వేర్ ఫీట్. సార్ సో అది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. దాని మీద విపరీతంగా ఇది వచ్చింది. మాకు ప్రాఫిట్స్ పెద్ద రాలేదు. అప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా తక్కువ, బట్ నిలదొక్కున్నాం. సో వీడికి చుట్టాల ల్యాండ్స్ చాలా ఉన్నాయి. సో ఎందుకంటే హైదరాబాద్ ట్రెడిషనల్ ఫ్యామిలీ కాబట్టి. సో అప్పుడు ఏమైందంటే రాజ్భవన్ రోడ్లో సుబ్రహ్మరెడ్డి గారి బిల్డింగ్ ఉంది, దాన్ని ఆనుకొని ఒక ల్యాండ్ ఉంది. అది చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే వాళ్ళేమో దుబాయ్లోను అమెరికాలో ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కెనడాలో వాళ్ళ అంకుల్స్. ఇక్కడ ఎవడో పట్టించుకునేవాడు లేక అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆ గొడవలు ఉంటే ఈ ఒక్క బిట్ మాత్రం సీలింగ్ బయట ఉంది, అది డెవలప్మెంట్కి ఇస్తా అన్నారు. సో నెక్స్ట్ స్టెప్ వి జంప్డ్ ఇన్ టు దట్ 1,00,000 అడుగుల బిల్డింగ్, లేక్ షోర్ టవర్స్ అని. మీరు సుబ్రహ్మరెడ్డి గారి బిల్డింగ్ పక్కన మన యశోద దాటిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది. పైన ఉంటుందా సార్? రోడ్డు మీదే, మెయిన్ రోడ్డు మీదే. ఓకే. సో లేక్ షోర్ టవర్స్ అని కమర్షియల్ ఆఫీస్ స్పేస్, 6 అంతస్తుల బిల్డింగ్ కట్టాము ఆ రోజుల్లో. ఓకే. అదే టైంలో సైమిల్టేనియస్గా ఆల్మోస్ట్ సేమ్ ఫౌండేషన్ అదే రోజుల్లో మీరు సెక్రటరియట్ ఎదురుగా సహారా మంజిల్ అని చూసారా, అమృత క్యాజల్ అనుకుని, అది నేను కట్టింది. ఓకే. సో ఆ ప్రాపర్టీ తీసుకొని అది కూడా వీళ్ళ కజిన్స్దే. సో అది ఇది రెండు, అదొక 1,00,000 అడుగులు, ఇది 1,00,000 అడుగులు, 2,00,000 అడుగులు కట్టాం. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని వైపుల నుంచి, పెద్ద కన్స్ట్రక్షన్స్ కదా. సో బట్ with not much of finances, we were able to manage and we were able to complete these projects. మాకు వచ్చిన 50% నేను అప్పుడు సహారా వాడికి అమ్మేశాను, 50% ఓనర్స్కి ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా అట్లాగే వీ హ్యాడ్ సోల్డ్ సమ్ ఆఫ్ ది స్పేస్ అండ్ గివెన్ ఇట్ టు ద ల్యాండ్ లార్డ్స్ ఆల్సో. సో అక్కడ అయిపోయిన తర్వాత ఈ లోపల ఏమైందంటే, అంటే నా ప్రస్థానంలో ఇంకొక పీక్లోకి నేను కన్స్ట్రక్షన్లోకి వెళ్ళినప్పుడు
ఆ రోజుల్లో మేము పీక్లోకి వెళ్ళాం. మై హోమ్ రామేశ్వరరావు గారు మేమంతా కాంటెంపరీస్ అప్పుడు. రామేశ్వరరావు నాకంటే కొద్దిగా హెడ్, కాకపోతే ఇద్దరం వెళ్ళి కూర్చునే వాళ్ళం కార్పొరేషన్లో. ఓకే. చాలా మంచి వ్యక్తి. సో ఆ పీక్లో ఉన్నప్పుడు రాజగోపాల్ ల్యాంకో విన్నారా? తెలుసు సార్. రాజగోపాల్ నా జూనియర్ స్కూల్లో, ఓకే. మేమంతా ఒకే స్కూల్లో చదివాం. సో అప్పుడు అతను ల్యాంకో అని కొత్తగా పెట్టి కాళహస్తిలోకి ఇండస్ట్రీ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండేవాడు. రెగ్యులర్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళం, అందరూ కలుస్తూ ఉండేవాడు. ఓ రోజు వచ్చి, కాదు నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వచ్చి ల్యాంకోలో జాయిన్ అవ్వాలి. నాకేం చేయాలో అర్థం కాల. ఏమో అడుగుతున్నాడు, సో ఏం చేయాలని చెప్పి ఫైనల్గా ఐ టుక్ అ డెసిషన్. దెన్ ఐ లెఫ్ట్ ఆల్ ద కన్స్ట్రక్షన్, జాయిన్డ్ యాజ్ వైస్ చైర్మన్ ఇన్ ల్యాంకో. ఓకే. So I was one of the founder vice chairman of Lanco, and I was there for about 14 years. Okay, okay. Right. So we built all the power plants, industries, construction, అన్నీ చేసుకుంటా ఒక స్టేజ్ దాకా ఒక పీక్లోకి వెళ్ళిపోయాం. అప్పటికే కొండపల్లి పవర్ కట్టాం. కొండపల్లి పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆ రోజుల్లో, గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్. సో ఇవన్నీ చేసిన టైంలో రాజగోపాల్ ఓ రోజు నా దగ్గరికి వచ్చి, నేను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాను. నేను ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. రాజకీయాల్లోకి వెళ్ళటం ఎందుకు, హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే 2003లో. కాదు నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. పైగా వాళ్ళ మామగారి ఇది కొద్దిగా ఈయన మీద పడింది. ఇది ఆయన ఎంపీగా 3 సార్లు 4 సార్లు ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. సో ఇదంతా ఆయనకి వచ్చి, ప్లస్ ఎప్పటి నుంచో అతనికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది. సో నేను వెళ్తా అన్నాడు. సో రాజగోపాల్ చైర్మన్ ఉండేవాడు, నేను వైస్ చైర్మన్ ఉండేవాడిని. ఇంకొక రాజగోపాల్ ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ ఇన్లా, తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్, మేము 6 ఉండేవాడు. అప్పుడు ఇక నేను, సార్ నువ్వు వెళ్తే నేను కూడా బయటకు వచ్చేస్తానులే. ఇది మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఓకే. హరి కూడా మాతోటే, హీ వాజ్ ఏ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ. ఓకే, ఓకే. సో మేమంతా 14 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసినాము. అంటే రాజగోపాల్ అంటే మేము చిన్నప్పుడు కలిసాము, హరీష్. సో అక్కడి నుంచి నేను బయటకు వచ్చి అప్పుడు ఫినిక్స్ అనేది మొదలుపెట్టాను. ద రీజన్ వై ఐ నేమ్డ్ ఇట్ ఎస్ ఫినిక్స్ ఈజ్ బికాస్ ఐఎమ్ అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. ఓకే. రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్. అవును. నేను చూసాను సార్ నెట్లో. ఏంటి ఫినిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన డెఫినేషన్ ఇచ్చారు వాళ్ళు అందులో. ఇది ఎందుకు పెట్టుంటారా అనుకున్నది. బికాస్ ఐ అగైన్ రీస్టార్టెడ్ మై లైఫ్ ఓకే ఇన్ 2003 అండ్ స్టార్టెడ్ ఫినిక్స్. సో ఇప్పుడు 17-18 ఏళ్ళు అయింది. సో అట్లా జర్నీలో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఎగుడు దిగుడులు, ఆటుపోట్లు తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.